अस्सलाम वालेकुम नाज़रीन, वेलकम टू MA न्यूज़। ఫోన్ చేసి పెట్టాను జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మృతి ఇటు బీఆర్ఎస్ పార్టీకి, అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇటు నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఊహించని సంఘటన, మాట్లాడుతూ పడిపోయినాడమ్మని వాదన వెళ్ళబుచ్చుతూ ఉంటే నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం. ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ, ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి కలిసేవాడు, మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మాకు పెద్ద దిక్కుగా ఉండడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళము, మీకే కాదు మాకందరికీ కూడా తీరని లోటమ్మ అని వాళ్ళు చెప్తా ఉంటే, అటు పేదవాళ్ళకి ఇటు కాలనీ సంక్షేమ సంఘాలకు ఏ విధంగా అందుబాటులో ఉండడనేది అర్థమవుతూ ఉంది. నిజంగానే చాలా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటే, ఎందుకంటే డౌన్ టు ఎర్త్గా ఉండేవాడు, ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న ఎప్పుడు అహం అనేది చూపించేవాడు కాదు, అందరితో కలిసి మాట్లాడేవాడు. ఎక్కడ కూడా నేను పార్టీ అధ్యక్షుడిని హైదరాబాద్ జిల్లాకి అని అహం ఎక్కడ చూపించేవాడు కాదు. నిజంగా అలాంటి మనిషి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ తీరని లోటే. అటు వారికి కుటుంబ సభ్యులకి తట్టుకునే శక్తిని వాళ్ళని భగవంతుని కోరుతూ మరొకసారి వారి ఆత్మకు శాంతి చేకూరారు. పిల్లల అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మాగంటి గోపీనాథ్ గారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా నిరాడంబరంగా, ఏనాడు కూడా ఒక్క అధిక మాట కూడా ఆయన మాట్లాడంగా నేను వినలేదు. ఈ 35 సంవత్సరాలుగా చాలా సౌమ్యంగా, కేవలం ఎప్పుడు ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క సమస్యలు చెప్పిండే తప్పిస్తే ఏనాడు కూడా సొంతంగా ఒక్క పని కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని కానీ, మంత్రులను కానీ, మమ్మల్ని కానీ ఏనాడు కూడా అడగలేదు. అనునిత్యం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించిండే తప్పిస్తే తన కోసం, తన కుటుంబం కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. ఏజీ హాస్పిటల్లో కూడా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వారు కోలుకుంటారు అని ఆశించినాం, కానీ ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి, మా అందరికీ చాలా తీరని లోటు. వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన్న చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. నిజంగా జూబ్లీ హిల్స్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్లో 3 పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలివిడిగా ఉండడం వల్లనే ఇక్కడ గెలవగలిగాడు. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను.